ఈరోజు మా కాలనీలో ఉన్న పార్క్ అయితే వెళ్తున్నాం. మేము ఎలా ఎంజాయ్ చేస్తామో మీరైతే ఈ వీడియోలో చూసేయండి. లెట్స్ గో అవుట్ సైడ్. మా ఇంటికి పార్క్ కి 5 minutes గ్యాప్. చూడండి చాలా బాగున్నాయి చిన్న పిల్లలకి హరిపురి కాలనీ. ఓకే స్లోగా. చాలా మంది పిల్లలు ఉన్నారు. ఈవినింగ్ టైంలో అందరు ఎక్సర్సైజ్కి వస్తారు. ఏదెక్కుతావు అని? అది వద్దమ్మా, నువ్వు పోయినసారి కింద పడిపోయినావు. పోయినసారి గుర్తుంది. ఓ టాల్ అవుతావు ఇంకా. ఆ పాప చూడు ఎక్కేసింది పైకి. చెప్పులు వేసుకుని చేసుకో. వద్దు హనీ, జారుతావు. చెల్లి ఇది చేస్తుందంట చూడు. దా వదిలేసి ట్రై చేయని చెల్లె ట్రై చేస్తుంది. ఇంకో కాలు ఎవరు పెట్టాలరా? టూ లెగ్స్ పెట్టాలి. అను నువ్వు చిన్నదానివి కదా, నీకు అంత పెద్దది రాదు. కిందికి దిగు. అన్ని ట్రై చేస్తుంది స్లోగా. నైస్. ఇది పట్టుకో తల్లి. ఇక్కడ ఈ హ్యాండ్ రావాలి. ఇది టచ్ చేయి. ఈ హ్యాండ్ ఇక్కడ దీనిపైన రావాలి. ఈ హ్యాండ్ ఇక్కడ పడాలి. వచ్చిందా నీకు? అని రాంగ్ నానా. పట్టుకో. అన్నిగాడికి కూడా కాలు సరిపోతలేదు. అది పెద్దవాళ్ళు చేసేది, డాడీ సరిపోవట్లేదు. వచ్చింది. అక్క కింద పడిపోతుంది. సరే వేరేది ఇంకా బోల్డ్ ఉన్నాయి కదా, ఇది ట్రై చేద్దురు. బాడీ బిల్డర్. అది అన్ని పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకుంటారు తల్లి. మీరు చిన్నపిల్లలకి రావు. ఇది కూడా రాదు నీకు. ఈవినింగ్ అక్కడ ఆంటీ చేస్తుంది చూడు ఎక్సర్సైజ్. అలా చేసుకోవాలి. అను అక్క అది ఆడుతుంది చూడు, అది బాగుంటుంది. చేసేసుకోపో. స్లోగా దిగేసి. చెప్పులేవి? మా చెప్పులు తెచ్చుకో. స్ట్రైట్గా నించో హనీ. నైస్. ఇప్పుడు ఈ గేమ్ మీ ఇద్దరికి వచ్చేసింది. ఏం ఛాలెంజ్? ఏం కాదు. ఒకసారి పడ్డారు, అందుకనే సరే మళ్ళీ ఎక్కమంటే మాత్రం ఎక్కమంటారు. భయపడుతున్నారు ఇద్దరు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అను స్పీడ్గా వచ్చేసి ముందు జారి పడిపోయింది అనమాట. అందుకని స్లిప్ అయి మళ్ళీ పడిపోతామని ఇద్దరు భయపడుతున్నారు ఎక్కండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు డబిల్లు పడ్డది అను. అప్పుడు నువ్వు అప్పుడు చిన్నగా ఉన్నావు డాడీ, ఇప్పుడు కొంచెం పెద్దగా అయిపోయినావు కదా, ఏం పడవు. అక్క జారుతుంది కదా, అక్కలాగా జారు. చూసిందా? సో అక్కలాగా ఇట్లా కాలు సపోర్ట్ తీసుకొని జారు అను.
వద్దు నువ్వు వాడు వచ్చేసి ఫోర్స్కి నువ్వు కింద పడిపోతావు. ఏం లే, ఆగు అన్ను, నేను అడ్డు నుంచి ఉంటా. స్లోగా రా రా దా. అక్క పట్టుకుంటుందంటదా, నాకు అక్క వెయిట్ చేస్తుంది. దా ఏం కాదు, పట్టుకో మరి. సరేరా, అక్క ఏం నించు, నేను పట్టుకుంటా. ఒకసారి మమ్మీ ట్రై చేసి చూపించేసరికి బాగా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. రండి రా. వచ్చేసింది నన్ను. అని యూ ఆల్సో సేమ్ చెల్లి లాగానే కొంచెం కొంచెం జారు, ఫుల్ జారకుండా ఒకటేసారి. ఎందుకు భయం తల్లి, రా, నేనున్నా ఇక్కడే, భయపడకు రా. హనీ రానా, భయపడొద్దు. స్లోగా సపోర్ట్ దిగో, చెల్లికి అలవాటు అయిపోయింది చూడు, నువ్వు కూడా రా. సరే వస్తున్నా. నేను ఒకసారి చేపిస్తే ఆమె నెక్స్ట్ టైం చేస్తుందంట, సో నేను వెళ్ళి చేపిస్తా. ఇంకా అన్నుకు వచ్చేసింది. నువ్వు కూడా సేమ్ దా, ఏం కాదు దా. అన్ను ఏదైనా కొంచెం అలవాటు అయితే వచ్చేస్తుంది తల్లి, ఏది రాదని అట్లనే ఉండొద్దు, ఓకేనా? కొంచెం చేస్తుంటే అలవాటు అయిపోతుంది. భయపడకుండా ధైర్యంగా చేయాలి, ఓకేనా? ఆడి ఆడి అలసిపోయింది. గప్చుప్ తిందామంటే మరి రావట్లేదు. గప్చుప్ కావాలి ఇక్కడనే ఉంది హనీ, రావట్లేదు. హనీ దామ్మా, చీకటి అయిపోయింది. ఇంకా కట్లెట్ తిందాం, పానీపూరి వద్దు. కట్లెట్ తీసుకొని ఇంటికి వెళ్ళి తినేద్దాం అమ్మా. అబ్బా అబ్బా, ఇంకా పిల్లలు వస్తూనే ఉన్నారు. 6 అయిపోతున్నారు. పదండి. ఎప్పుడు తిరిగే పానీపూరి దాని దగ్గరికి వెళ్తున్నాం, అక్కడ బాగుంటుంది. అను రౌడీ, మాకంటే ముందు ఫస్ట్ వెళ్ళిపోతుంది. పానీపూరి కదా, కట్లెట్ ఇంటికాడ. సరేనా, పానీపూరి కదా, కట్లెట్ ఇంటికాడ. ఏం కావాలి ఇప్పుడు? ఫస్ట్ పానీపూరి తింటారా? గప్చుప్ తింటాం, ఇంటికాడ కట్లెట్.
లాస్ట్ నేను ఎంగిల్ చేయాలి. హనీకమ్ ఇక్కడ సైడ్ మర్చిపోయాను. చాలా బాగుంది. నాకు దాంట్లో ఎక్కువ నచ్చిందంటే స్లైడ్. ఫస్ట్ భయపడ్డా. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్. ఇందులో మీకు ఏ గేమ్ నచ్చితే అది కామెంట్ చేయండి. బాయ్.